అందరికీ నమస్కారం. ఈరోజు మీరు చూశారు, నంద్యాలలో ఒక ఇండిపెండెంట్ క్యాండిడేట్ క్లాస్ గుర్తు వచ్చింది. ఆ గుర్తు వచ్చిన తర్వాత సరే వాళ్ళు క్యాంపెయినింగ్ చేసుకోండి ఇండిపెండెంట్, కానీ పవన్ కళ్యాణ్ ఫోటో పెట్టడం చాలా చాలా తప్పు. ఎందుకంటే పవన్ కళ్యాణ్ గారు డైరెక్ట్ తెలుగుదేశం పార్టీకి సపోర్ట్ చేస్తున్నారు. నంద్యాలలో పవన్ కళ్యాణ్ తెలుగుదేశం క్యాండిడేట్ వచ్చి ఎన్ఎండి ఫారూక్ గారు, భైరెడ్డి శబరి గారు. దీన్ని వాళ్ళు వాంటెడ్లీ దీని వెనకాల ఎవరున్నారు కూడా అందరికీ తెలుసు. నేను ప్రజలకి ఒకటే చెప్తున్నాను, నంద్యాలలో పవన్ కళ్యాణ్ గారి క్యాండిడేట్ వచ్చేసి ఫారూక్ గారే. సైకిలే వాళ్ళ గుర్తు, కూడా గ్లాసు గుర్తు నంద్యాలలో లేదు. మరీ చెప్తున్నాను, మీరు బ్యాలెట్ బాక్స్ వెళ్తే ఫస్ట్ అందరు జన సైనికులు కానీ, పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ కానీ, మెగా ఫ్యాన్స్ కానీ అందరు వాళ్ళంతా గుర్తు ఒకటే, సైకిల్ గుర్తు. మీరు అక్కడ ఎక్కడ కానీ గ్లాస్ గుర్తు లేదు. అది ఇండిపెండెంట్ క్యాండిడేట్, ఆయనకు సపోర్ట్ చేస్తుంది ఎవరు కూడా అందరికీ బాగా తెలుసు. దానికోసం దయచేసి మీరందరూ ఎందుకంటే 2 రోజుల సమయమే ఉంది, దానికోసం మీరందరూ రెండో బటన్ కొట్టండి ఎమ్మెల్యే క్యాండిడేట్కి, 3వ బటన్ వచ్చేసి ఎంపీ క్యాండిడేట్కి వచ్చేసి భారీ మెజార్టీతో మనమందరం జన సైనికులు కానీ, తెలుగుదేశం పార్టీలు కానీ, కార్యకర్తలు కానీ, లీడర్లు కానీ అందరూ కలిసికట్టుగా ఆ రోజు పోలింగ్ బూత్ దగ్గర ఉండి ప్రజలందరికీ తీసుకుపోయి ఓటు ఇప్పించి భారీ మెజార్టీతో ఫారూక్ గారిని నంద్యాలలో మళ్ళీ భైరెడ్డి శబరి అక్కకి గెలిపించుకొని నంద్యాలలో జన సైనికులు అందరూ కలిసి మన తెలుగుదేశం పార్టీని ఒక గిఫ్ట్గా ఇవ్వాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. జై హింద్, జై తెలుగు. ఈరోజు ఎందుకంటే మీరు చూశారు, వాళ్ళు ఇండిపెండెంట్ క్యాండిడేట్ ఏం చేశారంటే, సరే ఆయన ఇండిపెండెంట్ క్యాండిడేట్గా తిరగడం తప్పు లేదు, గ్లాస్ గుర్తు వచ్చింది తప్పు లేదు. కానీ ఒక లీడర్ ఆయన డైరెక్ట్ మన తెలుగుదేశం పార్టీకి సపోర్ట్ చేసినప్పుడు మీరు ఆ గుర్తు ఎట్లా పెట్టుకుంటారు, ఆయన ఫోటో ఎట్లా పెట్టుకుంటారు, అది తప్పు. దానికోసం నేను ఏమంటున్నానంటే, దయచేసి వాళ్ళ మీద మనం పోలీస్ కూడా కంప్లైంట్ ఇచ్చినాము. ఎందుకంటే ఆయన యూజ్ చేసుకోకూడదు, అది తప్పు. దీని వెనకాల ఎవరున్నారు కూడా మా అందరికీ తెలుసు, నంద్యాల ప్రజలందరికీ తెలుసు. అంటే ఇట్లా చేస్తేనే ఏమన్నా మీకు ఓట్లు వస్తాయని అనుకుంటున్నారు, కానీ ఎవరు వెనకాల బ్యాక్గ్రౌండ్ ఉన్న వాళ్ళకి కూడా చెప్తున్నాను, మీరు ఎన్ని ప్రయత్నాలు చేసినా, ఎన్ని ఇది చేసినా మీకైతే ఈసారి ప్రజలు ఓటు వేయరు. మీ రిమ్మిక్లు 20 సంవత్సరాల నుంచి చూసి ప్రజలు కూడా ఇంకా డిసైడ్ చేసుకున్నారు ఏమి. దానికోసం మీరు దయచేసి అందరికీ ఒకటే కోరుతున్నాను, మనం అంతా గుర్తు ఒకటే, సైకిల్ గుర్తు. అందరు కలిసి సైకిల్కి ఓటేయండి కోరుకుంటూ సెలవు తీసుకుంటాను. జై హింద్, జై తెలుగు. నంద్యాలలో టీడీపీ అభ్యర్థి అయిన ఎన్ఎండి ఫారూక్ గారికి నంద్యాల జనసేన పార్టీ మన నాయకులు, కార్యకర్తలు అందరూ కలిసి సైకిల్ గుర్తుపై ఓటు వేసి గెలిపించాలని చేస్తున్నాను. మరి ముఖ్యంగా ఈరోజు ప్రెస్ మీట్ ఏర్పడిన ముఖ్య కారణం ఏంటంటే, ఉమ్మడి కర్నూలు జిల్లాలో జనసేన పార్టీ తరపు నుంచి ఎవరు క్యాండిడేట్ నిలబడలేదు. కేవలం జనసేన అధినేత పవన్ కళ్యాణ్ గారు టీడీపీ ఉమ్మడి టీడీపీ అభ్యర్థులకు మద్దతు ప్రకటించారు. కాబట్టి ఇక్కడ జన సైనికులు, మెగా అభిమానులు, పవన్ కళ్యాణ్ గారి అభిమానులు ఒకటి తెలుసుకోవాలి, మనకు టీడీపీకి మద్దతు ఇచ్చినందుకు మనము సైకిల్ గుర్తుపై ఓటు వేసి గెలిపించాలి. ఇక్కడ గ్లాస్ గుర్తు ఉండదు. దయచేసి మీరు అందరూ అర్థం చేసుకోవాలి. కొంతమంది నంద్యాలలో ఇండిపెండెంట్గా ఒక వ్యక్తి నిలబడి గ్లాస్ గుర్తు ఇట్లా ప్రచారం చేస్తున్నాడు. దయచేసి మెగా అభిమానులు, జనసేన కార్యకర్తలు, జనసేన నాయకులు అందరూ ఒకటి గమనించాలి. ఇక్కడ మన ఉమ్మడి అభ్యర్థి అయిన శ్రీ ఎన్ఎండి ఫారూక్ గారిని, అలాగే ఎంపీ అభ్యర్థి అయిన శబరి మేడం గారిని సైకిల్ గుర్తుపై ఓటు వేసి గెలిపించాలని చెప్పి తెలియజేస్తున్నాను. గ్లాస్ గుర్తు ఇక్కడ మనకు లేదు. కాబట్టి ఇది ప్రజలందరూ అర్థం చేసుకొని మనం సైకిల్ గుర్తుపై ఓటు వేసి గెలిపించాలని చెప్పి తెలియజేస్తున్నాను. అలాగే ఇక్కడున్న లోకల్ వైసీపీ వాళ్ళు ఇలా వాళ్ళ కార్యకర్తలను పెట్టి ఈ విధంగా ప్రజలని, అభిమానులని అయోమయంగా చేస్తూ ఉన్నారు. ఇలా చిన్న టిప్స్ మానుకోవాలని చెప్పి మరొకరు హెచ్చరిస్తూ ఉన్నాము. కాబట్టి జనసేన నాయకులు అందరూ కలిసి సైకిల్ గుర్తుపై ఓటు వేసి గెలిపించాలని చెప్పి మిమ్మల్ని కోరుకుంటున్నాం. జై జనసేన, జై మన నంద్యాల నియోజకవర్గంలో జనసేన తరపున ఎలాంటి అభ్యర్థి ఉండరు. గ్లాసు గుర్తు ప్రచారంలో ఉన్నది మోసపూరితమైన ప్రచారం. సైకిల్ గుర్తుకు మాత్రమే జనసేన, తెలుగుదేశం ఉమ్మడి కూటమిలో ఎమ్మెల్యే అభ్యర్థిగా ఎన్ఎండి ఫారూక్ గారు, ఎంపీ అభ్యర్థిగా భైరెడ్డి శబరి గారు పోటీ చేస్తున్నారు. సైకిల్ గుర్తుపైన మన గ్లాసు గుర్తు నంద్యాలలో ఉండదు. ఈ విషయాన్ని ప్రతి ఒక్కరు గమనించి జనసేన అభిమానులు,
మెగా అభిమానులు, మన కార్యకర్తలు, జన సైనికులు, వీర మహిళలు అందరూ దీన్ని గుర్తించుకొని ప్రచారంలో ఉన్నటువంటి మోసపూరితమైనది గాజు గ్లాసు గుర్తు ఒకరు పెట్టుకున్నారు. అలాంటిది ఏమీ ఉండదు. ఇక్కడ సైకిల్ గుర్తు మాత్రమే ఉంటుంది. ఇలాంటి చీప్ పాలిటిక్స్ను ఎవరు ప్రోత్సహించకుండా సైకిల్ గుర్తుపై ఓటు వేసి అఖండ మెజారిటీతో ఫరూక్ గారిని, బైరెడ్డి శబరి గారిని గెలిపించాలని ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నాము. జై హింద్, జై జనసేన, జై తెలుగుదేశం.